నీ జీవితాన్ని మొత్తం పాలులా భావించు. తల్లిదండ్రులు పాలు కింద లెక్క ఆర్ద్రత, దానికి కాచి తోడు పెట్టు, కాచావు పాలు కాచావు. బ్రహ్మచర్యం కాస్త సెగ మండుతుంది, మరి తట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి బ్రహ్మచర్యం అంటే. తర్వాత తోడు పెట్టు, ఆ తోడే నాయన భార్య భర్త, అది తోడా పేడ తర్వాత వచ్చాక తెలుస్తుంది. అప్పుడు అది కరడు కట్టింది. ఆ కరడ కట్టడమే పిల్లలు గడ్డగట్టారు మొత్తం. నువ్వు గడ్డ కడతావు, ఇద్దరు పిల్లలు పుట్టేసరికి. వాడికి 16 ఏళ్ళు వస్తే ఇంకా కడతాం. ఆ పెరుగుని చిలికవు. అప్పుడు వెన్న వచ్చింది. అంటే ఇంత బ్రహ్మచర్యాన్ని, ఇంత సంసార జీవితాన్ని, ఈ పిల్లల్ని, ఈ సంపాదనల్ని, ఇందులో ఉండే సుఖాలని, బాధలని అన్నిటినీ చిలుకు, మదించు. ఏం జరుగుతోంది, నేను ఏం చేస్తున్నా, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నా, ఎందుకు ఇంత పెంచుకుని నేను పొందింది ఏమిటి, ఇంత ఏమీ పొందేది లేనప్పుడు ఎందుకు పెంచుకున్నట్టు. ఇక్కడ బ్రహ్మచర్యం దగ్గర ఆపేయచ్చు కదా. తెలిసి ఆ తప్పు మనం ఎందుకు చేస్తున్నాం? పురాణ పురుషులు కూడా ఎందుకు చేశారు? 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపరం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది.